స్వాగతం ఆది హాస్పిటల్లో మేము దయ ఆధునిక సాంకేతికత మరియు నిపుణుల వైద్యవర్గంతో ఉన్నత నాణ్యత వైద్య సేవలను అందించడానికి కట్టుబడ్డాము. మీ ఆరోగ్యం మరియు సుఖసంతోషం మా అత్యున్నత ప్రాధాన్యం. మా వైద్య సేవలు సాధారణ మరియు ప్రత్యేక వైద్య సేవలు, అత్యవసర మరియు గంభీర వైద్య సేవలు, ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు, ప్రసూతి మరియు శిశు సంరక్షణ, శస్త్రచికిత్స, నివారించుకునే ఆరోగ్య తనిఖీలు, ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు రోగిముందున్న దృక్పథంతో ఆది హాస్పిటల్ వ్యక్తులు మరియు కుటుంబాలకు సురక్షిత, నమ్మకమైన మరియు అందువ్యవహారమైన వైద్య సంరక్షణను నొక్కి చెప్పుతుంది. రికవరీ, సంరక్షణ మరియు ప్రాణాలు రక్షించడంలో కట్టుబడి ఉంది.
ब्रह्मज ब्रह्मादाय कीर्तिं प्रजान्दतः भागदेयेनैवैनं प्रणयते ब्राह्मणा ऋषिः उद्धरेत् ब्राह्मणा वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरते यावदेर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यादिमेतमे नमस्कुर्यान्न श्रीलङ्केत्तयेता एव देवता प्रीणाते पर्याप्यानन्तराय सर्वस्तमादिरात्रवृत्तं महत्वदे शतमानं भवति शताय पुरुषस्येन्द्रियमायुष्येवेन्द्रिये प्रतिष्ठति भगवदाचार्य दिव्य कृपया वीक्षण सिद्धिदस्सु రాష్ట్రాపురం హాస్పిటల్లో ఆదిత్య హాస్పిటల్స్ అని చంద్ర డాక్టర్ శ్రీలత గారు ఇద్దరు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసారు. మరి ఈ ప్రాంతంలో కూడా మనకు ఒక హాస్పిటల్ హెల్త్ కేర్కి సంబంధించిన హాస్పిటల్ వస్తుందంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా బాగా డెవలప్ అవుతున్న అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇది. ఈ చుట్టుపక్కల గత 4-5 సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు చూస్తే ఎంతో మార్పు వచ్చింది. కొన్ని వందల టవర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంత వాసులకు ఒక హాస్పిటల్ కూడా చాలా అవసరం ఉంది. మరి ఆ కొరత వీళ్ళ ద్వారా మనకు తీరిపోతున్నందుకు సంతోషంగా ఉంది. మరి ఈ హాస్పిటల్ ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పబ్లిక్ కాబట్టి వాళ్ళకు అందుబాటులో వైద్యం చేసి వాళ్ళకున్న అందుబాటులో ధరలకు వైద్యం చేస్తే మరింత మెరుగైన సేవలు వాళ్ళకి ఇచ్చినట్టయితే అని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా వాళ్ళు పెడితేందుకు వాళ్ళ హాస్పిటల్ కూడా దినదిన అభివృద్ధి చెంది ఈ ప్రాంత వాసులకు అందరూ ఆరోగ్య సమస్యలు తీర్చి వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ వ్యాపార పరంగా కూడా గ్రో కావాలని కోరుకుంటున్నాం. శ్రీలత చంద్ర టీచర్స్ కాలనీ హస్తినాపురంలో ఆదిత్య హాస్పిటల్ కూడా ఈరోజు ఓపెన్ చేశారు. ఈ ప్రాణుల ప్రజానికానికి తల్లికి పిల్లలకి మంచి మెరుగైన వైద్యం సంకల్పం భావిస్తాను. ఇవాళ చాలా డెన్స్ పాపులేట్ ఇక్కడికక్కడ చిన్న చిన్న 2 కిలోమీటర్ పరిధిలోనే వేలాది మంది ప్రజలు నివసించే ఆస్కారం ఉన్న ప్రాంతం కాబట్టి ఎన్ని హాస్పిటల్స్ వచ్చినప్పటికీ ఇవాళ ఇట్లాంటి హాస్పిటల్స్ డెలివరీస్ కోసం కానీ చిన్న పిల్లల కోసం ఈ హాస్పిటల్ ఈ ప్రాంత సఫలం కావాలని చెప్పి దాన్ని కూడా ఈ ఈ లోడ్ క్లాస్ ప్రజలకు కూడా సర్వీస్ ఓరియంటెడ్ పద్ధతి ఈ హస్తనాపురం ZP రోడ్ ఏరియాలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి అని చెప్పేసి ఆదిత్య హాస్పిటల్ పేరు మీద జైనిక్ ఎక్కువగా మిగతా భాగాలు కూడా అన్నిటిలో కూడా మేము అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్నది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఎక్కువగా కాకుండా లో బడ్జెట్లోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా సేవా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. సో ఎనీ టైం 24/7 మా హాస్పిటల్ ఓపెన్ చేసి ఉంటుంది. సో మేము కూడా అందుబాటులో ఉంటాము. గైనకాలజీ, సిజేరియన్, తర్వాత లేడీకి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన అన్ని, తర్వాత పిల్లల డాక్టర్ కూడా మనకి అవైలబుల్ ఉన్నారు. జనరల్ సర్జరీ ఉంది. సో అందరు ఆన్ కాల్ డాక్టర్లు ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ అన్ని విభాగాలలో కూడా అందుబాటులో ఉంటారు. 25 బెడెడ్ హాస్పిటల్ ఇది. సో క్రిటికల్ కేర్ వరకు వెళ్ళము, కాకపోతే స్టేబుల్ కేసెస్ ఎంతవరకు మనము చేయగలుగుతామో అంతవరకు మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం. ఇది ఫస్ట్ బ్రాంచ్. ఇప్పటివరకు నేను బయట హాస్పిటల్స్లోనే వర్క్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను హాస్పిటల్. లేదు, మల్టీ స్పెషాలిటీ లేదు, ఎక్కువగా గైనిక్ మీదనే ఆధారపడి ఉన్నాము. పిల్లల డాక్టర్ కూడా ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు. మిగతా డాక్టర్ని ఆన్ కాల్లో పిలిపించి అవసరమైన సదుపాయాలు కల్పించి వాళ్ళకి సేవలు అందిస్తాం. అక్కడి వరకు ఇంకా ఆరోగ్యశ్రీ, బట్ ఫ్యూచర్ ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది. సో ఫ్యూచర్లో అది కూడా మేము అందుబాటులో తీసుకొస్తాం. అన్ని రకాల ఇన్సూరెన్స్లు అన్నీ కూడా రానున్న రోజులలో వస్తూ ఉంటాయి. ఇది టీచర్స్ కాలనీ, ZP రోడ్, పంచాయతీరాజ్ కాలనీ కిందకి వస్తుంది. హస్తనాపురం.